హలో ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఈజ్ భారతదేశం నైసర్గిక స్వరూపం. నైసర్గికంగా భారతదేశాన్ని 4 భూభాగాలుగా విభజించవచ్చు. మొదటిది హిమాలయాలు, 2 ఉత్తర మైదానాలు, 3 ద్వీపకల్ప పీఠభూమి, 4 తీర మైదానాలు. మొదటగా మనము హిమాలయాల గురించి తెలుసుకుందాం. మన దేశానికి ఉత్తర సరిహద్దులో హిమాలయాలు ఒక చాపం వలె విస్తరించి ఉన్నాయి. వీటి విస్తరణము వచ్చేసి 5 లక్షల చదరపు కిలోమీటర్లు. వీటి పొడవు వచ్చేసి 2400 కిలోమీటర్లు. వెడల్పు అనేది జమ్మూ కాశ్మీర్లో 500 కిలోమీటర్లుగాను, అరుణాచల్ ప్రదేశ్ వద్ద 200 కిలోమీటర్లుగా ఉంటుంది. శ్రేణులు, శిఖరాల ఎత్తును బట్టి హిమాలయాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. 1 ఉన్నత హిమాలయాలు, 2 నిమ్న హిమాలయాలు, 3 బాహ్య హిమాలయాలు. ఉన్నత హిమాలయాల గురించి మొదటగా మనము తెలుసుకుందాం. ఉన్నత హిమాలయాలను అనేవి హిమాద్రి శ్రేణులని అంటారు. ఉన్నత హిమాలయాలను హిమాద్రి శ్రేణులు అని అంటారు. మొదటగా హిమాద్రి శ్రేణుల యొక్క సగటు ఎత్తు కలిగి 6100 కిలోమీటర్లు కలిగి ఉంటుంది. హిమాద్రి శ్రేణులు సగటున 6100 కిలోమీటర్లు ఎత్తు కలిగి ఉంటుంది. ఇవి గ్రానైట్, నీస్ వంటి రూపాంతర శిలలతో ఏర్పడింది. ప్రపంచంలో ఎత్తైన శిఖరాలకు హిమాద్రి ప్రసిద్ధి. ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరం. ఇది హిమాద్రి శ్రేణులలో కలదు. ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్లో సాగర్మాత అంటారు. హిమాద్రి శ్రేణిలో 2వ ఎత్తైన శిఖరం కాంచనగంగా. హిమాద్రిలో ఎత్తైన శిఖరాలు ఉన్నాయి. 1 మహాకాలు, ధవళగిరి, చోటాయి, నందాదేవి, అన్నపూర్ణ, నంగ ప్రభాత్, నామ్చా బారువా. నెక్స్ట్ మనము నిమ్న హిమాలయాల గురించి తెలుసుకుందాం. నిమ్న హిమాలయాలను హిమాచల్ శ్రేణులు అని కూడా అంటారు. వీటి సగటు ఎత్తు 1000 నుండి 4500 మీటర్లు ఉంటుంది. ఇవి పొడవైన పర్వత శ్రేణులకు ప్రసిద్ధి. నిమ్న హిమాలయాలలో పొడవైనది పీర్ పంజల్ శ్రేణి. ఈ పీర్ పంజల్ శ్రేణి అనేది జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. పీర్ పంజల్ శ్రేణి 400 కిలోమీటర్ల పొడవు, అలాగే 4000 మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంటుంది. ప్రకృతి సౌందర్యానికి, ఆపిల్ తోటలకు ప్రసిద్ధి చెందిన కాశ్మీర్ లోయ అనేది హిమాద్రికి మరియు పీర్ పంజల్ శ్రేణికి మధ్యన కలదు. పీర్ పంజల్ శ్రేణి మీదుగా మరియు కాశ్మీర్ లోయలకు కృష్ణా, గంగా, జీలం, చీనాబ్ వంటి నదులు ప్రవహిస్తున్నాయి. నెక్స్ట్, నిమ్న హిమాలయాలు వేసవి విడిది కేంద్రాలకు ప్రసిద్ధి. రాణికేట్, చక్రాట్, ముస్సోరీ, నైనిటాల్ అనేవి వేసవి విడిది కేంద్రాలకు ప్రసిద్ధి. నెక్స్ట్ వచ్చేసి బాహ్య హిమాలయాలు. బాహ్య హిమాలయాలను శివాలిక్ కొండలు అని అంటారు. వీటి సగటున ఎత్తు 6000 నుంచి 1500 మీటర్ల వరకు వీటి సగటు ఎత్తు కలిగి ఉంటుంది. శివాలిక్ కొండలకి
మరియు నిమ్న హిమాలయాలకి మధ్యన విస్తరించిన ఇరుకైన లోయలను డూన్లు అని అంటారు. ఎగ్జాంపుల్ డెహ్రాడూన్, పాట్లీ డూన్ ఇవి ఉత్తరాఖండ్లో ఉంటాయి. శివాలిక్ కొండలను జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కొండలని, అరుణాచల్ ప్రదేశ్లో మిష్మి కొండలని అంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు ముందు ఇంట్రెస్ట్గా చాలా విషయాలు మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.